సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లో బుచ్చిబాబు ఒకరు. ఈయన తీసింది ఒకే సినిమానే గానీ దాంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈయన రామ్ చరణ్తో భారీ రేంజ్లో ఒక పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. నిజానికి బుచ్చిబాబు ఈ మూవీని ఎన్టీఆర్తో చేయాల్సింది. కానీ ఎన్టీఆర్కి ఉన్న షెడ్యూల్ బిజీ వల్ల అది చరణ్తో చేయాల్సి వస్తుంది. అయితే ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కుతుంది. అయితే ఇప్పటికీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్తో తెలుగులో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ పాటు ఎమోషనల్గా కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోబోతుందనే వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో బుచ్చిబాబు ఎలాంటి ఎమోషనల్ డ్రామాని క్రియేట్ చేశాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమా ఒక కొరియన్ సినిమాకు కాపీగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అనేది తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా మీద బాగా ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. ఇక రీసెంట్గా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వ్యవహరిస్తున్నట్లు సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. దాంతో ఈ సినిమా రేంజ్ అనేది మరింత పెరుగుతుందనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టి బుచ్చిబాబు పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు పొందుతారని చూస్తున్నారు. మరి తాను అనుకున్నట్టుగానే పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు పొందుతాడా లేదా అనేది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.